కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజనం వికటించడంతో ఒకరి తర్వాత ఒకరు అలా 14 మంది విద్యార్థులకు అస్వస్థత కావడంతో ఎల్లారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు మధ్యాహ్న భోజనం అనంతరం 3 గంటల సమయంలో వాంతులు అవుతున్నాయి అనడంతో విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు వివరణ కోరగా మాకు మధ్యాహ్న భోజనంలో తరచుగా పురుగులు రావడం జరిగిందని, వంటలు సరిగా చేయటం లేదని, కుళ్ళిపోయినటువంటి కూరగాయలతో వంటలు చేస్తున్నారని తెలిపారు. స్కూల్లో మధ్యాహ్నం భోజనంలో టమాటా కర్రీ చేశారు. దాంట్లో ఏదో పొరపాటు జరిగింది కావచ్చు, లేకపోతే కొంతమందికి కూడా పురుగులు రావడం, అలాగే కూరగాయలు ఖరాబ్ అయిన రావడం జరిగింది. అందుకు కావచ్చు ఈరోజు అయితే మాకు మధ్యాహ్నం 3 గంటలకి పాయిజన్ టైప్ అయింది. కడుపు నొచ్చింది, వాటిలో వేసింది. ఎంతమంది 2 times అయినా ఎస్ మాణిక్యం, గవర్నమెంట్ హై స్కూల్ ఎల్లారెడ్డి. నేను ఐపీఎస్ హెడ్ మాస్టర్ను. పిల్లలు 3:30 ప్రాంతంలో వామిటింగ్స్ అవుతున్నాయని, వామిటింగ్ సిచ్యువేషన్స్ ఉంటున్నాయని అనగానే పిల్లలు ఒక 4 వామిటింగ్ చేసుకోగానే నేను వాళ్ళని వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చాను. ఒకసారి మా సార్లతో 3 సార్లు కలిసి మళ్ళీ మీద తీసుకొచ్చాం. ఇక్కడ తీసుకొస్తూ మళ్ళీ పోయి ఎవరైతే వామిటింగ్ సిచ్యువేషన్ ఎవరెవరికి ఉందో వాళ్ళని కూడా తీసుకొని ఒక 14-15 మందిని మేము ఇక్కడ తీసుకొచ్చాం. తీసుకురాగానే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్ చేసి అందరికీ వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇవ్వడం చేయడం జరిగింది. అందరికీ బాగానే ఉంది. కాకపోతే ఒక 3-4కి కడుపులో వస్తుంది అనేసరికి వాళ్ళని కొంచెం అడ్మిట్ చేసి అక్కడనే ఉంచాం.